తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు భారీ ఏర్పాట్లు జరుగుతుండగానే వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి. సాంగ్, లోగో వివాదం ఆవిర్భావ వేడుకల్లో హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణ రాష్ట్ర గీతంగా జై జై హే తెలంగాణ ఆవిష్కరణకు సిద్ధమవుతున్న వేళ కొత్త వివాదం తెరమీదకొచ్చింది. అందశ్రీ రాసిన ఈ పాటకు ఎంఎం కీరవాణి సంగీతం అందించడాన్ని తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ తప్పుపడుతోంది. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకైన ఈ గీతాన్ని పరాయి వాళ్లతో ఎలా పాడిస్తారంటూ ప్రశ్నిస్తోంది. ఈ పాటను పాడించడానికి తెలంగాణ కళాకారులే లేరా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ సినీ మ్యూజిషియన్ లేఖ రాయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర గీతంపై వివాదం జరుగుతున్న వేళ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పెత్తనమేంటి అంటూ ట్వీట్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గీత స్వరపల్కల్పనకు మళ్లీ ఇప్పుడేం అవసరం వచ్చింది? అయినా తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఇంకెంత కాలం అంటూ ప్రశ్నించారు. దానికి సంబంధించి ట్వీట్ కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు.